బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ లో మరో ప్రమాదం త్రుటిలో తప్పింది. స్టీల్ మెల్టింగ్ షాప్ 2 విభాగంలో ల్యాండింగ్ నుంచి ఒక్కసారిగా భారీ ఫైర్ బాల్స్ ఎగిపడటంతో కార్మికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పినట్లు సమాచారం. ఇక ఘటన సమయంలో ల్యాండ్ లో ఉన్న ద్రవ ఉక్కు ప్రక్రియ కొనసాగుతుండగా అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడినట్లు తెలుస్తోంది. ఇక దీంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. అయితే ఇటీవలే కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ లో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటుండటంపై కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేయాలని, ప్రమాదాలకు గల కారణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై ప్లాంట్ యాజమాన్యం దర్యాప్తు ప్రారంభించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, విశాఖలో మరోసారి స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ గంగోత్రి. ఏదైతే స్టీల్ ప్లాంట్ లో వరుస ప్రమాదాలు ఇటు ఉద్యోగులతో పాటు అటు కార్మికులను కూడా తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి నెలకొంది. తాజాగా మనం చూసుకున్నట్లయితే ఇటీవల వరుస ప్రమాదాలతో ఒకసారిగా ఉలిక్కిపడే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి అతిపెద్ద ప్రమాదంగా చెప్పుకునేటువంటి 10 మంది ఉద్యోగులతో పాటు కార్మికులు చనిపోయిన ఘటన మరొక ముందే తాజాగా మరో 2 ప్రమాదాలు జరిగాయి. ఇంకోటి చూసుకుంటే నిన్న సాయంత్రం సుమారు 4:30-5 గంటల ప్రాంతంలో SMS-2 లో కూడా ల్యాడర్ లో నుంచి ఒకసారిగా ఉక్కు ద్రవం పైకి ఉబిక్కిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఘటనకు సంబంధించి భారీగా మంటలు ఎగిసిపడినప్పటికీ కూడా ఉద్యోగులు కానీ కార్మికులు కానీ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉన్న నేపథ్యంలో ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం జరగకపోవడం అంతా కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ స్టీల్ తయారీకి సంబంధించి ల్యాడర్ లో ఉన్నటువంటి హాట్ మెటల్ ఏదైతే ఉందో ఒక్కసారిగా బయటికి పొంగడంతో మంటలు ఎగిసిపడ్డాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి కార్మికులు చెప్తున్నారు. సాధారణంగా మనం చూసుకున్నట్లయితే దీన్ని ఫైర్ బాల్ అని కూడా చెప్తూ ఉంటారు. లేదంటే ఒక ఫైర్ బాల్ గా బయటకు వచ్చినప్పుడు ఇది ఒక అగ్నిగోళం లాగా పైకి వస్తుందని చెప్పి ల్యాడర్ లో నుంచి ఆ సమయంలో ఒకసారిగా మంటలు కానీ పూర్తి స్థాయిలో అన్ని చోట్లకి వ్యాపిస్తే మాత్రం పెను ప్రమాదం జరుగుతుందని చెప్పి గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్ కూడా ఆ రకంగానే జరిగిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి కార్మికులు చెప్తున్నారు. అయితే మనం చూసుకున్నట్టయితే దీనికి ప్రధానంగా రిన్సింగ్ చేసేటప్పుడు ఏదైతే రిన్సింగ్ అనేది స్టీల్ తయారీలో ముఖ్యంగా మనం చూస్తే అల్యూమినియం అదేవిధంగా ఫెర్రో ఎల్లెస్ ని మిక్స్ చేసి ఈ రిన్సింగ్ లో స్టీల్ బాగా అంటే మంచి నాణ్యత గల మెటీరియల్ గా బయటికి తీసుకొచ్చే క్రమంలో ఈ రిన్సింగ్ అనేది చేస్తారు. ఈ అల్యూమినియం ఫెర్రో ఎల్లెస్ మిక్స్ చేసి హాట్ మెటల్ లో మిక్స్ చేసినప్పుడు ఇది ఒక గ్రైండింగ్ లాగా కలుపుతారు. ఈ గ్రైండింగ్ లాగా కలిపినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి బయటికి అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ మెటీరియల్ కానీ లేకపోతే నాసిరకమైనటువంటి ఫెర్రో ఎల్లెస్ కానీ అల్యూమినియం కానీ అందులో నాసిరకంగా ఉంటే దాన్ని లైఫ్ టైం అయిపోయినట్టయితే దాన్ని మిక్స్ చేసిన క్రమంలోనే ఒకసారిగా బయటకు వచ్చే పరిస్థితి ఉందని చెప్పి గ్యాస్ లీక్ అవుతుందని చెప్పి ఇటువంటి ప్రమాదాలు జరుగుతుంటాయని చెప్పి చెప్తున్న పరిస్థితి నెలకొన్న గంగోత్రి. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.